సో గద్వాల్ జిల్లాకు సంబంధించి ఇందాకే మనం కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడుతూ మౌలిక అడిగినట్టుగా కవిత ప్రభావం ఏదైనా ఉందా అని అంటే లేదు అన్నారు. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 స్థానాలకు గాను 8 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. అంటే కవిత మద్దతుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్లు అక్కడ జారీ చేస్తే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 10 స్థానాలకు 8 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1 గెలుచుకున్నాయి. సో అంటే ఆల్మోస్ట్ వడ్డేపల్లి మొత్తం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మున్సిపల్ చైర్మన్ ని కైవసం చేసుకోబోతోంది. అనూహ్యంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఒక జాతీయ పార్టీ. ఆ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆయన పెట్టినటువంటి పార్టీ సింహం గుర్తు. సో కేవలం 1-2 చోట్ల మాత్రమే దీని ప్రభావం ఉండేది. సో గతంలో 2018 మున్సిపాలిటీ అసెంబ్లీ ఎన్నికల్లో రామకొండ నుంచి కోరకంటి చంద్ర ఒకరు ఎమ్మెల్యే గెలుపొందితే అటు వైరా నుంచి ఇంకొకరు గెలుపొందారు. సో 2 నియోజకవర్గాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తమ సత్తాను చాటింది. ఆ తర్వాత దీనికి ప్రభావం పెరిగింది. స్థానిక ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ల కోసం వేటాడుతూ ఉంటారు. సో అటువంటిది ఇప్పుడు జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 2 కలిసి పోటీ చేశాయి. సో జాగృతి ఒక సంఘంగా ఉంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పొలిటికల్ పార్టీ. సో సింహం గుర్తు పైన జాగృతి సపోర్టర్స్ గెలుపొందారు. 10 స్థానాలకు గాను 8 స్థానాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. సో వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి సో సార్ ఎలా చూడాలి? జాగృతి పార్టీ పెట్టక మునిపే కొంత ఖాతా తెరిచింది అనుకోవాలా? పార్టీ లేకుండానే ఈ స్థాయిలో ప్రాబల్యం చూపించింది అనుకోవాలా? అయితే మనం టెక్నికల్గా అయితే ఈ విజయాన్ని జాగృతికి అంటగట్టలేము, వాళ్ళకి అట్రిబ్యూట్ చేయలేం. కానీ ఖచ్చితంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చాలామంది వివిధ పార్టీల్లో టికెట్లు రాని వాళ్ళందరూ, లేదంటే ఒక స్పెసిఫిక్ మాకు సింబల్ కావాలి, ఎందుకంటే ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు రకరకాల గుర్తులు వస్తుంటాయి. కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ పైన పోటీ చేసే వాళ్ళందరికీ సింహం గుర్తు వస్తుంది కాబట్టి దానికోసం చాలా డిమాండ్ ఉంటుంది. ఈసారి వ్యూహాత్మకంగా కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో ఒక ఒప్పందం చేసుకొని తమ అభ్యర్థులందరికీ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో టికెట్లు ఇప్పించుకోవడం ద్వారా ఒక పార్టీగా ఒకే సింబల్, ఒక సింహం గుర్తు మీద పోటీ చేయడం ద్వారా చాలా ఒక ఇంపాక్ట్ చూపించగలిగారు. మన టెక్నికల్గా ఈ తెలంగాణ జాగృతి విజయం చెప్పకపోయినా కూడా స్థానికంగా ఉండే నాయకులందరూ కూడా ఎవరైతే మెజారిటీ దాంట్లో గెలిచిన వాళ్ళందరూ తెలంగాణ జాగృతిలో చాలా యాక్టివ్గా ఉన్న నాయకులు వాళ్ళందరూ కూడా. అది కాకుండా ఇక్కడ నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మనం వాళ్ళ ఓటమిని, వాళ్ళ ఫెయిల్యూర్ని కూడా చూడాలి. అక్కడ స్థానికంగా ఉండే గొడవలు కావచ్చు, పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటల వల్ల అక్కడ పార్టీ దుష్ఫలితాలు ఎదురు చూసిన 2 పార్టీలు కూడా. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళందరూ కూడా నిజానికి కవిత కూడా అక్కడ ఏరియాలో చాలా కార్యక్రమాలు చేపట్టారు. గతంలో బతుకమ్మ సంబరాలు కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో కూడా వరంగల్ జిల్లాకు చాలాసార్లు వెళ్ళి పార్టీ కార్యక్రమాలను అక్కడ నిర్వహించారు. అక్కడ ఆ పార్టీకి సంబంధించి చాలామంది కార్యకర్తల్ని ఏకం చేసి అక్కడ అందరి నాయకుల తరపున ప్రచారం చేయడం జరిగింది. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా అక్కడ వడ్డేపల్లిలో కనిపిస్తుంది. ఇది తెలంగాణ జాగృతికి సంబంధించి, కల్వకుంట్ల కవిత పార్టీకి సంబంధించి, రాబోయే పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని, ఒక మోరల్ బూస్ట్ అయ్యేలాగా పనిచేస్తుంది. మనోజ్.